హాయ్ నేను సతీష్. నామినేషన్కి సంబంధించి పార్ట్ 1 అంటే లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో జరిగింది అంతా కలిపి ఇప్పటికే ఒక వీడియో అప్లోడ్ చేశా. ఈవినింగ్ 7:30 ఈ టైంలో చేస్తూ చాలా ఇంట్రెస్ట్గా ఉండదు చూడండి. నబీల్ వర్సెస్ సోనియా, అలాగే సోనియా వర్సెస్ పృథ్వీ, అలాగే నైనిక వర్సెస్ ఆదిత్య. ఇదంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. పాయింట్స్ అన్ని లైవ్లో అయితే చాలా ఫైర్ అయితే వచ్చింది. పాయింట్స్ మరి ఎక్కడ ఎవరు రైట్, ఎవరు రాంగ్, ఎవరు బ్లండర్, ఎవరు అసలు ఇది ఒక రీజనా, ఇది ఒక సోది రీజన్, దీనికోసం మళ్ళీ ఒక నామినేషన్ అనిపించేవన్నీ కూడా ఆ వీడియోలో ఖచ్చితంగా మిస్ కాకండి. 2 ఛానల్స్లో జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ కూడా వేసా. ఎందుకంటే ఈ ఛానల్ కొందరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అందులో కొందరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో ఇందులో కూడా వేయండి సార్, అందులో కూడా వేయని అడగడంతో రెండింటిలో కూడా అప్లోడ్ చేస్తారు. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, మిస్ కాకండి. అలాగే ప్రీ ఒపీనియన్ పోల్ కూడా ఇప్పటికే వేయడం జరిగింది న్యూస్ బోల్లో, అది కూడా చూడండి. ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు అనేది ఇక తర్వాత ఫైనల్గా మళ్ళీ మార్నింగ్ చేద్దాం. అలాగే ఇంకోటి ఏంటంటే ఒక అప్డేట్ ఫస్ట్ నేను చెప్పేది, కొత్త క్లాన్స్, కొత్త చీఫ్స్ అయితే వచ్చారు. సీత కొత్త చీఫ్ అయింది. సీత ఫ్యాన్స్కి, సీతకి కంగ్రాట్స్ అని చెప్పొచ్చు. మరి సీత ప్లస్ ఇంకా నిఖిల్, వీళ్ళ క్లాన్ ఎలా సెలెక్ట్ అయ్యింది, ఎవరు ఏ క్లాన్లో ఎవరు సభ్యులు ఉన్నారు అనేది కూడా నెక్స్ట్ వీడియో షేర్ చేస్తా. ఎవ్రీ వీడియోలో కొత్త అప్డేట్స్, నెక్స్ట్ లైవ్లో జరగబోయేది, నెక్స్ట్ ప్రోమోలో రాబోయేది, నెక్స్ట్ ఎపిసోడ్లో చూడబోయేది అన్నీ ముందుగానే చెబుతూ ఉంటాం. సో 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక పదే ప్రతి వీడియోలో అడిగేది ఇది. అలాగే ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. ఇవాళ నామినేషన్స్ ఎవరిని చేస్తారు, ఎవరి మధ్య గొడవలు అన్నీ కూడా నేను చాలా ఎర్లీగా నిన్నే అందరికీ పోస్ట్ చేయడం జరిగింది. సో బికాజ్ అవైతే మిస్ కాకండి. ఇక సరే, దీనికి ముందు అంత చెప్పే కదా నామినేషన్లు అన్నీ, అదేది మిస్ కాకండి. ఇది కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ ప్రేరణ నుంచి, ప్రేరణ మణికంఠ చేస్తే ఏం చెప్పేది అంటే అందరూ చెప్పే రీజన్ అవుతుంది మణికంఠ విషయంలో. అయితే అతనైనా చేంజ్ అవ్వాలి, గేమ్ నెక్స్ట్ లెవెల్కైనా తీసుకుపోవాలి, స్ట్రాటజీ మొత్తం మార్చాలి, లేదా వీళ్ళైనా కొత్త పాయింట్లు వెతకాలి. ఎందుకంటే మణికంఠని ఎవరు నామినేట్ చేసినా అదే పాయింట్, కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ అయితే వస్తాయి. కానీ ఏమి కూడా చెప్పేది, ఎప్పుడు ఎలా ఉంటావో అర్థం కావట్లేదు. ఫస్ట్ నామినేట్ చేసావు, తర్వాత అరే బాబు నువ్వు చాలా మంచోడు అయిపోయి, నేను ఒక్క పాయింట్ కూడా లేదని చెప్పా, నువ్వు కూడా వచ్చావు, హగ్ చేయాలని ఉందా, హగ్ చేసుకోవాలని ఉంది, సచ్ నైస్ పర్సన్ అని అప్రిషియేట్ చేసావు. తీరా చూస్తే నాకు పొడిచు ఆ దోసి వీడియో చూపించారు కూడా సరిపోయింది. లేదంటే మళ్ళీ నన్ను అందరూ అదే పాయింట్ మీద వేసేవాళ్ళము. పైగా నా దగ్గర ఒక మాట అన్నావు, నా ఇంటెన్షన్ ప్యూర్, నీ ఇంటెన్షన్ ప్యూర్ అని చెప్పావు. మరి అక్కడికి వచ్చేమో వేరే లెక్క చెప్పావు, ఇంటెన్షన్ డౌట్ ఉంది ప్రేరణ అని చెప్పావు. సో ఇలా ఎందుకు అక్కడొక మాట ఎక్కడొక మాట లెక్క చెప్పింది. బట్ దీని గురించి మార్నింగ్ లైవ్లో కూడా ఆదిత్య, నబీల్ వీళ్ళంతా మాట్లాడేటప్పుడు ఏమంటారంటే మణికంఠ విషయం అయితే పట్టించుకోకర్లా, ఎందుకంటే ఆయన మూడ్ స్వింగ్స్ అంటే కాదు, కావాలని నటిస్తున్నాడా, లేకపోతే డ్రామా చేస్తున్నాడా, లేకపోతే స్ట్రాటజీ అంటే అవి ఏం కాదు. ఆయన ఒరిజినల్ అంతే షేక్ అయిపోతూ ఉంటాడు. సో మూడ్ స్వింగ్స్ వల్ల అట్లా ఉంటాడంటే మరి ఆయన కూడా ఎక్కువగా ఆలోచించి ఏదో ఒక పాయింట్ దగ్గర మరింత ఎక్కువ ఆలోచించి అట్లా చెబుతున్నాడు తప్ప, ఆ రోజు కూడా నేను చెప్పా ఆ దోశ విషయంలో కూడా అక్కడ ముగ్గురిది తప్పు లేదు. కాకపోతే హోస్ట్ వచ్చి నువ్వు దూరడం వల్ల కొద్ది పెద్దది అయినట్టు ఉందని చెప్పడంతో అభయనవిని కూడా వెళ్తా అలా అన్వాంటెడ్ ఇష్యూలు నువ్వు వేలి పెట్టుకొని నీ పన్ను చూసుకొని చెప్పడం ఓహో అని హౌస్ మేట్స్కి, అలాగే వీళ్ళందరికీ మెయిన్ హోస్ట్ చెప్పడంతో అనిపించింది తప్ప ఈయన కూడా వాంటెడ్లీ చేయాలని చేయలే. కాకపోతే ప్రేరణ అన్నట్టుగా నా దగ్గరేమో నువ్వు ప్యూర్ అని చెప్పి అక్కడ వేరే చెప్పావంటే అది మూడు స్వింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మొత్తానికి అదే పాయింట్ అయితే చెబుతూ ఉన్నారు. అలాగే ఆయన కూడా నేను కావాలని స్ప్రెడ్ చేయలేదు, కావాలని హైలైట్ చేయలేదు అంటే అది కరెక్ట్. పనిగట్టుకొని చెప్పలేదు, చూసిందే చెప్పాడు. కానీ అది అలా రాను పోటీలో వేరే వెళ్ళిపోయి హైలైట్ అయిపోయి పెద్ద పంచేది అయిపోయింది కాబట్టి సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఆవిడకి మంచి ఆప్షన్ చెప్పుకుంది ఆవిడ. లేకపోతే ఆవిడ ఎందుకంటే ఒక పాయింట్ దొరికితే అందరూ బాధేస్తారు. ఖచ్చితంగా వీడియో వేసి క్లారిటీ ఇవ్వకపోతే ప్రేరణ ఖచ్చితంగా ఆ దోశ మీద కనీసం 5 నామినేషన్లు పడి ఉండేవి ఈ రోజు. ఆ క్లారిటీ రావడం వల్ల ఆవిడ తప్పు లేదు అని ప్రూవ్ అవ్వడం వల్ల నేను అదే చెప్పే కదా, ఆవిడది తప్పు లేదు, విష్ణుప్రియది తప్పు లేదు, ఇతనిది లేదని. సో అక్కడ ప్రూవ్ అయ్యింది, ఇద్దరు హోస్ట్ కూడా ఇద్దరు తప్పు లేదని చెప్పి ఇతడిదే అని చెప్పడంతో ఇప్పుడు ఈవిడికి పాయింట్ దొరికింది, ఆవిడ సేవ్ అయింది ఒక రకంగా. లేకపోతే హైయెస్ట్ నామినేషన్లు ఈరోజు మణికంఠకి 5 పడ్డాయి కదా, 5కి మరొక 2 కలిపి ప్రేరణకే బాధేసేవాళ్ళు. తర్వాత ప్రేరణ రెండోది ఏమంటే నైనికకి చెప్పుద్ది. నైనికకి చెబితే ఏమంటుందంటే ఆటలో కనిపించట్లే, సైలెంట్గా ఉంటున్నావు, నీ గర్ల్స్తో గాసిప్స్ అన్నట్టు ఉంది, సో ఇమ్మీచ్యూర్ ఉన్నావు, ఏదో అన్నతో అలా ఫ్రెండ్స్తో ఉండిపోయావంటే నా గాసిప్ గర్ల్స్తో, నా అన్నతో, నా క్లాన్లో ఏం మాట్లాడుకున్నా నీకు తెలుసా, నువ్వు చూసావా, నువ్వు విన్నావా అనేటండి. ప్రేరణ చూడలేదు, వినలేదు కావచ్చు, కానీ నా అలాంటి వాళ్ళు అర్ధరాత్రి 2 వరకు, 3 వరకు, 3:30 వరకు వాళ్ళు ఉండేంత వరకు ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు అన్నీ వింటాం కదా. ఎగ్జాక్ట్గా ప్రేరణ వెనకపోయినా నాలాగా మీలో చాలామంది చూసామంటారు. చూడని వాళ్ళకి కూడా నా వీడియో చూస్తే అర్థమైంది. రాత్రి 2:30 తర్వాత ఇవే గాసిప్స్. హౌస్లో ప్రతి ఒక్క కంటెస్టెంట్ గురించి పేరున సీత, విష్ణుప్రియ, ఈ ప్రేరణ మాట్లాడుకున్నారు. ప్రేరణ చూడకపోయినా కరెక్ట్గానే చెప్పింది. ఆ గాసిప్స్ అన్నీ ఇవే ఉంటాయి, ఆ గర్ల్స్ మధ్య ఇంకే ఉంటాయి లెక్క. సో ఎగ్జాక్ట్గా చెప్పింది. సరే ప్రేరణ చూడకపోతే చూడలేదు, ఆడియన్స్ చూస్తారు కదా నైనిక, ఆడియన్స్ అయితే చూస్తారు కదా, రివ్యూయర్స్ అయితే చూస్తారు కదా, చెబుతారు కదా, మాట్లాడతారు కదా. నువ్వు ఆ అమ్మాయి విన్నా వినకపోయినా ఆడియన్స్ చూస్తారు, విన్నారు, చూస్తారు. ఓ మీ గాసిప్సా, హౌస్ మేట్స్ అందరి గురించి బ్యాక్
బిచ్చింగ్, ఎవ్రీవన్ ప్రతి ఒక్కరి గురించి బ్యాక్ బిచ్చింగ్ మెయిన్ సరే, బ్యాక్ బిచ్చింగ్ సరే చేశారు. ఇంకో మెయిన్ హైలైట్ ఏంటంటే ముగ్గురు కలిపి స్కామ్ గూడు పొటాని లెక్క మన ముగ్గురం కలిపి మరొక ముగ్గురిని టార్గెట్ చేసి ఎదురెని చేశారు. ఇక్కడ అబ్బే నువ్వు చూసావా అని అమాయకంగా అడుగుతుంది నైనిక. అలాగే మీ క్లాన్ చీఫ్తో కూడా బ్యాలెన్సింగ్ టాస్క్లు ఆడింది. ఓకే, ఆ టాస్క్లు ఆడింది, ఎఫెక్ట్ పెట్టింది. అలాగే గుడ్లు అయితే కాపలా కాసింది. నీ చెప్పడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అలాగే ఇక్కడ ఇంకొక ఏంటి ప్రేరణ అంటది, నా వల్ల ఫ్లిప్ అయితే నేను ఆమెతో మాట్లాడితే బట్ నువ్వు కొట్టాల్సింది అన్నావు కదా, అది కరెక్ట్ కాదు కదా అంటే సేమ్ అక్కడ మణికంఠ ఎలాగైతే దర్వేషంలో దూరితే పెద్దదయ్యిందని హోస్ట్ కూడా చెప్పారు, అట్టకి ఈ అమ్మాయి కూడా దూరడం వల్ల ఇప్పుడు మరింత పెద్దదయ్యింది. అఫ్కోర్స్ ఆమె ఏమంటది, ఇదే విషయంలో నైట్ గాసిప్స్ అని చెప్పినట్టుగా అక్కడ కూడా సోనియా కూడా వచ్చి సారీ చెప్పి వెళ్ళు, నువ్వు వాళ్ళకి అన్నావు కదా బాగాలేదంటే నేను చెప్పను, నా ఫ్రెండ్కి అనేది కదా, నా ఫ్రెండ్కి కదా ఎవరికైనా అంటాను అని చెప్పింది. ఓకే, ఇక్కడ విష్ణుప్రియ గురించి అనేటప్పుడు నువ్వెందుకు దూరుతావు, నువ్వు దూరకుండా ఉండాల్సింది కదా అలాగే ప్రేరణ అంటే ఇక్కడ ఒక నైన్కి ఒక పాయింట్ పట్టుకుంది. ఏమి మరి ఇందాకేమో నన్ను కనబడట్లేదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నావు, ఇప్పుడేమో ఇక్కడ దూరితే ఎందుకు దూరుతాను, ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను అంటున్నావు. ఏది ఉండాలంటే ప్రేరణ పర్ఫెక్ట్గా ఆన్సర్ చెప్పింది. అనవసరమైన విషయాలు వేలు పెట్టుకో, నోరేసుకుని దూరిపోకు, నీ పని నువ్వు చూసుకో, నీ పరిధి నువ్వు తెలుసుకో, నీ బార్డర్లో నువ్వు ఉంటే బెటర్ అన్నట్టుగా పర్ఫెక్ట్ ఇది, ఇంకా నో డౌట్ కరెక్ట్గా ఆన్సర్ చేసింది. నువ్వు నీకు ఎంతవరకు ఉంటుందో అంతవరకు దూరాలు తప్ప నీకు లేనిపోయిన నీకు ఎందుకంటే అంత కరెక్ట్ క్లారిటీ అయితే ఇచ్చింది. అయితే ఈ అమ్మాయి ఏమన్నదని నాకంటే కొడతా, ఏమైనా కానీ కొడతా అంటే నిజంగా ఏం కొట్టేస్తుంది, కొడతా అని చెప్పి అప్పుడు వాంటెడ్లే అనకూడదని అనేసింది. కొడితే బయటికి లాగేస్తారు, బిగ్ బాస్ సింపుల్ లాగేస్తారు. బయట ఏమైనా ఉండి చూసుకోమ్మా, ఇక్కడ కొట్టుకోవడానికి రాదు, ఫిజికల్గా బాదుకోవడానికి కాదు, ఫస్ట్ అగ్రిమెంట్లు అదేనే. మరి ఆ పాయింట్ ఎట్టా మర్చిపోయింది ఏంటో. అలాగే గత వారం అంతా ఇంకొక విచిత్రం ఏంటంటే ఇక్కడ ఏం చెబుతుంది, సోనియా కూడా సారీ చెప్పమంటే నేను చెప్పనని చెప్పేసి ఒకేసారి అయిపోయింది. తర్వాత నైనిక ఇంకా పృథ్వీ గురించి కూడా చెబుతా, ఆ పృథ్వీ క్లాన్కి అపోనెంట్ పడేస్తే సరిపోయేది అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఫిజికల్గా మీరు అయ్యారని మాట్లాడేటప్పుడు నాకేమనిపించిందంటే గత వారం అంతా మాకు పనులు చెప్పేస్తున్నారు అని ఏడుపులు పెడబొబ్బులు పెట్టేసి ఆ క్లాన్ ఈ వారం వచ్చేసరికి వీళ్ళ క్లాన్ బలవంతులతో ఉండేసరికి కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేసరికి పృథ్వీ నిఖిలి వీళ్ళందరూ ఉండేసరికి ఎగతాళి ఎక్కిరింపులు అన్నీ. ఎందుకంటే ఆదిత్య విషయంలో కూడా ఇలాగే మాట్లాడింది. ఇక్కడ అన్నిటికనే నైనిక దీనికి ముందు వీడియోలో అయితే కంపల్సరీగా చూడండి. మీరు పిరుకోలండి, బయోస్త్రీ హౌస్కి పనికిరారండి, బయోస్త్రీకి ఇంటిలో స్థానమే లేదండి, వేస్ట్ అండి, వెళ్ళిపోవాలండి అని లెక్క మాట్లాడింది. మీరు అంత స్ట్రెంత్ లేనప్పుడు అంత స్ట్రాంగ్ అయినప్పుడు ఇక్కడ అవసరం లేదు అని లెక్క. వీళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతూ స్ట్రాంగ్ అయిపోయి ఫిజికల్ స్ట్రెంత్ వచ్చేసరికి ఇప్పుడు ఇన్ని మాటలు వస్తాయి, ఎక్కచక్కాలు వస్తాయి, ఎగతాలు వస్తుంది, పోక్ చేయడం వస్తుంది, ఇన్ని వస్తాయి నైనికకి. లాస్ట్ వీక్ ఏంటి, అయ్యో మాకు అన్ని పనులు ఇచ్చేసారు మేము చేయలేము అని చెప్పేసి ఏడుపులు పెడబొబ్బులు గగ్గోలు పెట్టేసి అయ్యో మాకు ఇన్ని చెప్పేస్తారు అని చెప్పేస్తారని అంతా ఏడిచేసి ఈరోజు ఏమో ఫిజికల్గా వాళ్ళ స్ట్రెంత్ నిఖిల్ అండ్ పృథ్వీ స్ట్రెంత్ వచ్చేసరికి గ్రూప్గా ఏమో ఇక్కడ సీత అండ్ విష్ణుప్రియ సపోర్ట్ వచ్చేసరికి అందరూ కలిపి ఎవరిని వేయాలి ఎట్లా వేయాలని వచ్చేసరికి ఏమో ఇక్కడ నైనిక ప్రేరణ విషయంలో కావచ్చు అక్కడ పోక్ చేసే టైప్లో మాట్లాడడం చూస్తుంటే విచిత్రంగా అనిపించింది. నిజమే కదా, ఫిజికల్గా ఒకసారి అపోనెంట్లో పృథ్వీ వాళ్ళకి పడేస్తే నిన్న ఎవరిది ప్రేరణ అని లేకపోతే యష్మిని లేకపోతే మణికంఠని విసిరితే పూల అవతల పడిపోయేది వీళ్ళు ఈ అమ్మాయి. సో ఇప్పుడేమో చూస్తే దీనికన్నా ముందు వీడియో అందుకే నేను చూడమని కూడా చెప్తాను. ఆదిత్య విషయంలో కూడా కనీసం కూడా రెస్పెక్ట్ కూడా లేకుండా అంత ఎగతాలు, మీరు వేస్ట్ అండి, భయస్తులండి, పనికిరారండి హౌస్కి అని చెప్పడం. మరి లాస్ట్ వీక్ ఆయన కూడా అలాగంటే అమ్మ నువ్వు మానసికంగా చాలా వేస్ట్ అమ్మ, పనికిరావమ్మ, 4 డిపార్ట్మెంట్ల పనులు అప్పు చెప్పేసరికి చేతులు ఎత్తేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి డల్ అయిపోయి డేలా పడిపోయి లీడర్షిప్ క్వాలిటీస్ లేకుండా అయ్యో ఎందుకని అంత దిగాలు పడిపోయినావు కదా అని చెప్పుంటే అప్పుడు వీళ్ళు ఎంత ఏడుపులు పెడబొబ్బులు పెట్టారు అంటే ఇప్పుడు ఈరోజు ఇన్ని రకాలుగా స్ట్రెంత్ వచ్చేసరికి ఈ పెద్ద మాటలు పెద్ద ఎగతాళులు ఇవన్నీ చేస్తూ ఉంది ఈ అమ్మాయి అనమాట. తర్వాత సోనియా నబీల్కి చేస్తున్న నామినేషను వస్తా అది ఏమి యాటిట్యూడ్ అంటే బాబోయ్ మిస్టర్ ఫెయిల్యూర్ సంచాలక్ నబీల్ ఒక ట్యాగ్ ఇద్దామని పక్క ఫిక్స్ అయిపోయింది. మిస్టర్ అదేంటి మిస్టర్ అనకంటే ఫెయిల్యూర్ కాదంటే మిస్టర్ రెస్పెక్ట్ మ్యాన్, మిస్టర్ నబీల్ అనేసి మళ్ళీ ఓపెన్ చేస్తే అబ్బో ఎన్ని సినిమాలకు డైరెక్షన్ చేసిందో కానీ మరి నాకైతే తెలియదు కానీ ఈమె డైరెక్టర్ ఏమో కానీ ఓపెన్ చేస్తే ఎంత ఇస్తే అంత తీసుకునే దమ్ము ఉంటుంది. ఇవన్నీ పర్సనల్ అటాకింగ్ అనమాట. ఇప్పుడు ఈవిడ ఎంతసేపు అతన్ని సింపుల్గా నువ్వు ఫెయిల్యూర్ సంచాలకం ఒక ట్యాగ్ ఇవ్వాలి, ఆ ముద్ర వేయాలని బలంగా ఫిక్స్ అయిపోయింది. అందుకే ఫెయిల్యూర్ సంచాలక్, అన్ఫెయిర్డ్ సంచాలక్, బయాస్డ్ సంచాలక్ ఇవన్నీ ట్యాగ్స్ కోసం తెగ తాపత్రయం. ఈవిడ కేవలం ఇద్దరు ఎవరు నిఖిల్ అండ్ అభయ్ ఆడిన టాస్క్కి సంచాలకురాలుగా చేసేటప్పుడే ఈవిడ కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఇద్దరు ఉండేటప్పుడు టాస్క్ని నేను చూడలేకపోయాను, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, నేను ఫెయిల్ అని క్లియర్గా హోస్ట్ ముందే చెప్పుకుంది.
హోస్ట్ సరే అమ్మా ఓవరాల్గా నీ తప్పు ఉండేప్పుడు నేను చెబుతాలే, బట్ కన్ఫ్యూజ్ అయితే అయ్యింది అంటే ఆయన నువ్వు అవ్వలేదని చెప్పలే, నీ తప్పు ఉంటే నేను చెబుతాను అన్నాడు. నేను కూడా అలా చెప్పా, ఓవరాల్గా చేసింది ఫస్ట్ ఆయన డిస్క్వాలిఫై చేయాలి, కాకుండా సరే ఫైనల్గా చూసింది చేసింది సంచాలకుగానే బాగానే చేసింది. కానీ ఈవిడే కన్ఫ్యూజ్ అయిపోయాను అని ఆవిడ నోటితో ఆవిడ ఒప్పుకుని ఇతనికి వచ్చి మళ్ళీ ట్యాగ్ అవ్వడానికి చూస్తే నాకే కదా ఎవరికైనా అనిపించదు ఒకటే, ఆయన నబీల్ అయితే రివ్యూర్స్ కావచ్చు ఆడియన్స్ కూడా కావచ్చు పక్కాగా సక్సెస్ఫుల్ సంచాలకుగా చేశాడు ఆయన. ఎందుకు రీజన్స్ అని కూడా చెబుతాను. ఇప్పుడు ఈ హౌస్లో ఇప్పుడు వచ్చిన ఇన్ని రోజుల్లో ఈ 3 వారాల్లో ఇచ్చిన టాస్కులు అన్నీ వాటికి చేసిన సంచాలకులకి ఇచ్చిన టాస్కులకి అన్నీ ఒక ఎత్తు అయితే ఈ టాస్క్ మరో ఎత్తు. ఈ టాస్కులు ఏంటంటే ప్రతి కంటెస్టెంట్లో ఉన్న మరో మనిషి బయటకు వచ్చేసాడు. అలాంటి టాస్క్ను పరిధి దాటకుండా రూల్స్తో పర్ఫెక్ట్గా ఆడించాడు ఆయన, కమాండింగ్ చేశాడు. ఈమె అంత కమాండ్ హరించి గగ్గోలు పెట్టి బతిమలాడిన అభయ మాట విన్నాడా, సంచాలకుగా పట్టించుకోలే. బట్ మీరు రండి ఆ కోడి ఉండే దగ్గర రెడ్ లైన్ దాటి వచ్చారో మొత్తం డిస్క్వాలిఫై చేసేస్తానంటే కాముగా అందరూ చడి చప్పుడు లేకుండా వచ్చారు, ఆ లైన్ దాటి వచ్చారు. ఆ కమాండింగ్తో కూడా చేశాడు ఆయన పర్ఫెక్షన్గా. ఈవిడ మరి ఆ కమాండింగ్ లేదే, మరి ఎవరు ఫెయిల్యూర్ అక్కడ? అభయ్ నీకు చెప్తే అర్థం కదా, నేను డిస్క్వాలిఫై చేస్తా అని చెప్పి ఆయనతో ఆ రూల్ మేరకుండా ఆ బాక్స్ దాటి వెళ్ళినా సరే లోపలికి వచ్చినట్టు చేయగలిగిందా? ఆ కమాండింగ్ వాయిస్ ఉందా? లేదు కదా. మరి గతంలో ఈవిడ అందరికీ అనేది కదా సంచాలకురాలుగా, మరి ఎందుకు నువ్వు లీడర్షిప్ క్వాలిటీస్ నాలా ఉంటాయి, నేనైతే చేస్తా, మీరు ఎందుకు చేయలే, మరి ఇదైనా లీడర్షిప్ క్వాలిటీ, మరి ఎందుకు ఆయనతో చేయించుకోలేకపోయింది పని? సో ఈవిడ ఫెయిల్ అయింది కాక మళ్ళీ ఆయనకి లేనిపోని ట్యాగ్స్ అన్ని ఇచ్చేదానికి కాంతార సంచాలకు బయోశ్రీ సంచాలకు అని అభాండాలు వేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈమెతో పాటు ఆ నిఖిల్ అండ్ పృథ్వీ కూడా ప్రూఫ్ లేకుండా ఇద్దరు ఆడిన టాస్క్లోనే ఈమె ఫెయిల్ అయ్యి ఇన్ని రకాలుగా ఫెయిల్ అయ్యి మరి ఇప్పుడు ఈయనకేమో ట్యాగ్ వేసేద్దామని. నిజంగా టాస్క్లో కూడా ఏంటంటే వీళ్ళ కండబలం ఉంది, కాస్త నోటు దురుసెక్కువైపోయింది, దౌర్జన్యంగా వెళ్ళిపోయారు తప్ప ఆ నిఖిల్ పృథ్వీ వీళ్ళంతా హడావిడి చేసుకునే జనం అయితే ఏమనుకుంటుందంటే అంతా నేను చెప్పేది వినేస్తారు ఫిక్స్ అయిపోయినట్టు తప్ప నాకేమనిపిస్తుందంటే పృథ్వీ లేదా ఈమెకి ఈరోజు నామినేషన్లు చూసినా లైవ్లో జరిగింది కానీ వీళ్ళ యాక్షన్స్ రియాక్షన్స్ అన్నీ చూస్తే ఈ వారం పృథ్వీయా లేకపోతే ఈమె అన్నట్టు అస్సాం టికెట్ అయితే కన్ఫర్మ్ అనేది ఖాయం, నో డౌట్. ఇంకా పృథ్వీయా లేదా ఈమె అనేది అలా ఉంది. వీళ్ళు అక్కడ ఎగతాళిగా నవ్వడాలు కావచ్చు ఇవన్నీ చూసుకుంటే మాత్రం. అలాగే నిల్చోమండం కానీ పృథ్వీకి కూర్చోమని తర్వాత సోనియా ఇంకోటి ఏంటి ఫెయిల్ సంచాలకు పర్సన్ ఆల్సో ఫెయిల్ అంట, సంచాలక కాదు పర్సన్గా కూడా ఫెయిల్ అంటే అమ్మాయిలు ఎత్తిపడేసాడు. మరి వాళ్ళు ఏం చేశారు, చక్కగా పువ్వులకి ఏదో మొక్కలకు అంటుకట్టినట్టు ఏమైనా చాలా సున్నితంగా ముద్దుగా ప్రేమగా అమ్మో హట్ అవుతారు, అమ్మో సెన్సిటివ్గా ఉంటారు, తగులుకుంటుందని ఏమైనా ఆడారా తన క్లాన్ సభ్యులు? ఇతరు ఒక పర్సన్ కూడా ఫెయిల్ అంటే అమ్మాయిలు ఎత్తి పడేసారంట. మరి వాళ్ళు ఏం చేశారండి పృథ్వీ అండ్ నిఖిల్? అవి కనిపించలేదా? మరి ఏమిటి అవి కాదా, వాళ్ళు ఎత్తిపడేయలేదా అంటే వాళ్ళ క్లాన్ అయితే కాదా? వాళ్ళు అక్కడ పర్సన్గా సూపర్ డూపర్ హిట్ అయిపోయారా, సక్సెస్ అయిపోయారా? హ్యూమనిటీ అంతా కనపడింది ఆ ఆటలో ఆడే విధానంలో. సో ఇంకోటి ఏమంటుందంటే సంచాలకుగా నువ్వు వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు వదిలేసి డిఫెండ్ చేసుకోవాలన్నట్టు ఈ ఎటకారం ఎందుకు? రూల్స్ అనేది సంచాలకి ఏంటంటే నువ్వు డిజైన్ చేసుకుని ఉంటుంది కదా, రూల్స్ అనేది అక్కడ టాస్క్ని పర్ఫెక్షన్గా ఆడించేదానికి ఖచ్చితంగా సంచాలకి ఆ వెసులుబాటు ఉంటుంది, ఆయనకి ఆ ఫ్రీడమ్ అయితే ఉంటుంది. టాస్క్ను మరింత రసవత్రంగా ఇంట్రెస్టింగ్గా ఎవరు రూల్స్ మేరకుండా అడిషనల్గా పెట్టుకొని బ్రహ్మాండంగా ఆడించవచ్చు ఎవరికి లేకుండా రెండు పక్కల. అది ఆ రకంగా ఆయన చేశాడు, సక్సెస్ అయ్యాడు కమాండింగ్ వాయిస్తో. బట్ ఈమె అది కూడా తప్పబట్టి ఆ యాటిట్యూడ్ నచ్చట్లేదని చెప్పడంలో ఈవిడ యాటిట్యూడ్ ఆడియన్స్కి అయితే నచ్చట్లే. ఆయనకేమో మెల్లమెల్లగా బయటపడుతున్నాం అంటుంది కానీ ఈవిడ మెల్లమెల్లగా బయటపడుతుంది. లాస్ట్కి అయితే పర్సనల్ అటాకింగ్ కూడా వెళ్ళిపోయాయి. నీకు దమ్ము లేదు, చెవులు పని చేయట్లేదు, పని చేస్తానే అనుకుంటున్నా, పని చేయట్లేదా, కాళ్ళు చేతులు వదిలేసి చేయమన్నా, డిఫెండ్ చేయాలనుకుని పోక్ చేస్తా ఎగతాలు చేస్తా పర్సనల్ అటాకింగ్ స్థాయి కూడా వెళ్ళిపోయాయి. లాస్ట్కి అక్కడ ఏమంటాడు నబీలు ఇంకా మంటెక్కి చాలా నీకు క్లోజ్గా ఉండట్లేదు, నీతో తిరగట్లేదని, నీతో మాట్లాడట్లేదు, నీతో గుసగుసలు లేదు కాబట్టి ఆదిత్య కూడా ఇదే అన్నాడు. నువ్వు గుసగుసల్లో తప్ప ఆటలో ఎక్కడున్నావు, ఫస్ట్ 3 రోజులు ఆడావు, ఆ తర్వాత గుసగుసలే తప్ప మైకి తీసేసి నువ్వు ఎప్పుడు ఆడింది లేదమ్మా, ఏం చేసింది లేదని ఎగ్జాక్ట్గా ఇతను కూడా అదే చెప్పాడు. అలాగే ఆదిత్యని ఇంటరప్ట్ చేస్తా అతను కనీసం మాట్లాడినకపోతే ఆ పాయింట్ తెచ్చి మరి ఇతను మళ్ళీ అటాకింగ్ మొదలుపెట్టాడు. నువ్వెందుకు ఆదిత్యని ఏం చేసావు, కనీసం మాట్లాడినిచ్చావా అని చెప్పేటప్పుడు విన్నావా, వినిపించుకున్నావా? నేను కూడా ఇలాగే చేస్తున్నా, మళ్ళీ ఇక్కడ రివర్స్ చేసుకుంటే ఇక్కడ కూడా గట్టిగానే మ్యాక్సిమం ఆయన అయితే పర్ఫెక్షన్ చెప్పాడు. అలాగే వాళ్ళకి కనెక్ట్ అయ్యాను, నేను ఫేకా నీదే కదా నామినేట్ చేస్తే అక్కడ కరెక్ట్, అది ఎగ్జాక్ట్ కరెక్ట్. అక్కడ నబీల్ అంటాడు కదా, నేను ఇందాక అక్కడికి వచ్చి నామినేట్ చేస్తే నువ్వు అక్కడ ఆన్సర్ చేయలేక అవే పాయింట్లు తెచ్చి ఇక్కడ నాకు నామినేట్ చేయడం అంటే, నేను చెప్పిన ప్రశ్నలకి సంధించిన ప్రశ్నలకు నువ్వు ఆన్సర్ చేయాలి తప్ప నేను చెప్పిన దానికి మళ్ళీ ఎక్కడికి తెచ్చావంటే ఖచ్చితంగా రివెంజ్ నామినేషన్ అది 100% నో డౌట్. వీడికి పాయింట్స్ లేక నన్ను చేశాడు ఆదిత్య, నేను ఆదిత్యకి చేసేయాలి, నన్ను నబీల్ చేశాడు సో నేను నబీల్ చేసేయాలి. పోనీ ఇక్కడ ఏమైనా కొత్త పాయింట్లు తెచ్చిందా, ఒక ట్యాగ్ వేద్దామని ఫిక్స్ అయ్యింది. దానికి తోడు ఏంటంటే ఆయన ఇందాక చెప్పినవన్నింటికి ఆన్సర్కి ఇక్కడ వచ్చి
టిట్ ఆయన చెప్పాడు కాబట్టి చేసేద్దాం అన్నట్టు తప్ప ఒక్కటి కూడా వ్యాలిడ్ పాయింట్ లేదు. అయితే ఓవరాల్గా డిస్కషన్లో ఆయన ఫైర్లో ఆర్గ్యుమెంట్లో ఆయన చెప్పిన పాయింట్స్లో అన్నీ చూస్తే నాకేమనిపించింది అంటే ఇతను టాప్ 5 కంటెస్టెంట్లో ఉండబోతున్నాడు అని ఈ రోజు ఎపిసోడ్తో అర్థమైంది. ఎందుకు ఈ ఒక పాయింట్స్లోనే కాదు, ఓవరాల్ జర్నీలు చూసుకుని సోలోగా ఆడుతున్నాడు. ఇక్కడే అంటాడు, ఐఆమ్ సింగిల్, ఐఆమ్ ఇండివిజువల్, ఐఆమ్ గ్రూప్ ప్లేయర్ కాదు, నేను మీలా కాదు, గ్రూప్ ఆడట్లేదని కూడా కంప్లీట్గా స్ట్రాంగ్గా చెప్పాడు అనమాట. అలాగే మళ్ళీ ఇంకే నీ పాయింట్ ఏదో జమ్మా, నేను రిపీట్ చేయను, ఇందాక రిమైండ్ చేయను అన్నావు కదా, నాకు గుర్తుంటుంది అన్నావు కదా అంటే ఈమె పాయింట్స్ చెప్పి నామినేట్ చేస్తుంది కాబట్టి చెప్పాలి. అది చెప్పలేకుండా మళ్ళీ దానికి అడిదిప్పి ఇడిదిప్పి ఎలా అంటుందంటే, తండ్రి లాంటి నాగార్జున గారు వచ్చి ఫైనల్ డెసిషన్ ఇచ్చారు కదా నా సంచాలకత్వం గురించి అని నబీల్ ఇక్కడ కరెక్ట్గా చెప్పాడు. నాగార్జున గారి డెసిషను నీది, నాగార్జున గారిని ఇక్కడ ఎందుకమ్మా తెస్తావు, నేను నాగార్జున గారి డెసిషన్ రాంగ్ అని నీకు చెప్పట్లే, నువ్వు అభయ్ని డిస్క్వాలిఫై అన్నావు దానికి కట్టుబడి ఉండలేదు, నిఖిల్ విన్నర్ అన్నావు దానికి కట్టుబడి ఉండలేదు, లాస్ట్కి బిగ్ బాస్ ఇద్దరు టై అయిపోయినా ఓకేనా బిగ్ బాస్ నాకేం అభ్యంతరం లేదన్న, అసలు ఏంటి అవే డిస్క్వాలిఫై, నిఖిల్ విన్నారు, ఇద్దరు టై అయిపోయినా ఇన్ని తీసుకున్న క్లారిటీ లేకుండా కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ పైగా వచ్చి నాగార్జున గారు చెప్పింది నేనేదో తప్పుపట్టిన ఓ అమ్మ అటు ఇటు తీసుకెళ్ళిపోకమ్మా అని ఆయన పర్ఫెక్ట్గా చెప్పుడు ఆన్సర్ కూడా చెప్పలేకపోయింది ఇక్కడ సోనియా. ఇందులో అయితే నబీల్ పాయింట్స్ 100% పర్ఫెక్ట్ కరెక్ట్గా చెప్పాడు, ఆయన డిఫెండ్ అయితే చేసుకున్నాడు. ఇక సోనియా రెండోదేమో ఆదిత్యకి చెప్పింది, పాయింట్స్ లేవు సార్, పర్ఫార్మెన్స్ లేదు సార్, అసలు ఈ పర్ఫార్మెన్సే లేదు కనుక పాయింట్లే లేవంట, పైగా మీరే చెప్పారు వెళ్ళిపోతారమని, సో ప్లీజ్ గో, ఎటు వెళ్ళిపోతారు కనుక పాయింట్లు చెప్పాల్సిన అవసరం లేదండి. మామూలు యాటిట్యూడ్ కాదు, ఇలాంటి యాటిట్యూడ్ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్కి అయితే నచ్చరు. ఆయనలో విన్నింగ్ స్పిరిట్ లేదంట, ఎంతజియాజం లేదంట, గేమ్ ఆడాలనే ఇంట్రెస్ట్ లేదంట. మరి ఈ వీడియోలో అవన్నీ మీకు కనిపించేయండి. మీరు ఒక ఆడియన్స్గా చూసేటప్పుడు ఇప్పుడు ఏవైతే ఆయనలో లేవు క్వాలిటీస్ అని చెప్పిందో అవన్నీ సోనియాలో ఉన్న అద్భుతంగా ఆడేస్తుంది. విన్నింగ్ స్పిరిట్ ఉంది, ఆడాలనే ఉత్సాహం ఉంది, గేమ్ ఆడాలనే ఇంట్రెస్ట్ ఉంది, ఎరగదీసి ఆడేస్తుంది అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో చాలా మందికి రాని ఆపర్చునిటీ ఆయనకు వచ్చిందట, ఆయన ఎఫెక్ట్ పెట్టట్లేదంటే, యూటిలైజ్ చేసుకోవట్లేదంట. మరి ఈవిడికి కూడా సేమ్ అట్లాగే వచ్చింది కదా, మరి ఈవిడ ఎంత ఎఫెక్ట్ పెడుతుంది, ఎంత యూటిలైజ్ చేసుకుంటుంది అనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే లైవ్లో కూడా కనీసం 4-5 టైమ్స్ ఎలాగూ వెళ్ళిపోతా అన్నారు కదా, ఎలాగూ వెళ్ళిపోతారు, అసలు రీజనే అవసరం లేదంట. ఒక రీజన్ అంటే చెప్పాలి కదా, అంటే మీరు నాకు చేశారు, ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం అంతే తప్ప పాయింట్స్ లేకుండా రివెంజ్తో తీసుకొచ్చి చెప్పేస్తే మరి ఎలా ఉంటుంది. ఖచ్చితంగా అందుకే ఆయన అడుగుతాడు, నీకు రివెంజ్ నామినేషన్ తప్ప నువ్వు ఎంతవరకు ఎవరు నామినేట్ చేయలేదు, కనీసం తెలిసే నీకు ఒక 2 పేర్లను చెప్పు, వేరే వాళ్ళు నీకు పాయింట్లే కనబడి నీకు అంత ఒకవైపు కనిపిస్తుంది, రెండో వైపు కనబడదని. ఈ క్వాలిటీస్ ఉంటే ఖచ్చితంగా ఆడియన్స్ విషయంలో నెగిటివిటీ వస్తుంది. ఎందుకంటే నీకు చేస్తా నువ్వు చేసేది ఇంకా సరే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పి ఉండొచ్చు, బట్ మిగతా వాళ్ళు ఎక్కడ పాయింట్స్ ఉన్నాయో చూసుకొని ఆ ఫెయిర్గా ఆడాలి తప్ప ఇలా రివెంజ్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళే లాస్ అయ్యేది. అలాగే నెక్స్ట్ వన్ ఇంకోటి ఏంటి, మణికంఠ పృథ్వీకి చేస్తాడు, ముందు నాకు ఫిజికల్ హర్టింగ్ అయింది, మన దెబ్బలు ఎడ్డు తగిలే, ముందు ఇంకా తగిలితే భయం వేస్తుంది, సో నాకు చీఫ్ కావాలని ఉంటుంది, సో గట్టికి దెబ్బలు తాకే కదంటే 100% ఆయనకి తగిలే, పాప ఎక్కువ దెబ్బలు తినేది ఆయన, ఇసిరి పడేస్తారు, లాగేశారు, గుంజేశారు, ఈ భుజం మీద కూర్చొని నొక్కేసి మెడబెట్టి లాగేసి ఎన్ని తగలాలి అన్ని తగిలే. అయితే కంప్లైంట్ కూడా చేయకుండా చక్కగా ఓర్చుకుంటూ ముందుకైతే వెళ్ళాడు. తర్వాత ఏడ్చినా సరే మరి అంత పెయిన్ఫుల్ అనిపిస్తే ఎవరికి ఉండదు బాధ, బట్ ఆయన చక్కగా ఆడాడు. పృథ్వీ కూడా ఓకే చాలా వీక్ ఉన్నది, ఇంకా స్ట్రాంగ్ అవ్వాలనేసి, కానీ ఇదేం లాజిక్ నాకు అర్థం కావట్లేదు. అంటే బిగ్ బాస్కి వచ్చే వాళ్ళు సన్నగా ఉంటే ఫిజికల్ వీక్ ఉంటే రాకూడదా, మరి అన్నవాడు బిగ్ బాస్ తీసుకోవడం మానేయాలి కదా, అదే చెప్పొచ్చు కదా. బిగ్ బాస్ మంచి 6 అడుగులను బలాల దేవులు బాహుబలులు మాత్రమే సెలెక్ట్ చేయండి అని చెప్పలేము. అలాగే మనకంటే రెండోదేమో ఆదిత్యకే పాయింట్ హెల్ప్ అవుతుందని చెప్తారు, బట్ మీరు సజెషన్స్ చేస్తారు కదా, నాకు ప్రిడిక్షన్ వల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నా, ఇది ఎలా జరుగుతుంది అలా జరిగిద్ది అంటే బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఉన్నారు, గైడెన్స్ ఓవర్ అవుతుందంటే ముందు వారం కూడా ఇదే చెప్పి సేమ్ రీజన్, ఇదే వాదన, ఇదే ఆర్గ్యుమెంట్. ఆయన కూడా అన్నాడు, బాబు ఫాదర్ ఫిగర్ అని పోల్చావు కానీ నువ్వేంటి మొన్న ఏడ్చినప్పుడు అన్నావు ఫాదర్ మాటలు కూడా వినలేదంటే నీకంటే నెగిటివ్ పర్సన్ ఏంటి, సో నీకు చెప్పిన వేషంలో కన్నాడు, బట్ సేమ్ రిపీట్ అవుతుంది వీళ్ళిద్దరి మధ్య 2 వారాల నుంచి అదే పాయింట్స్, అంత వ్యాలిడ్ పాయింట్స్ అయితే లేవు. అలాగే నెక్స్ట్ వన్ విష్ణుప్రియ ఆదిత్యకి ఏమి రీజన్ అంటే పాత పులిహోర రీజన్ తెచ్చింది. టాస్క్లో మీకు చీఫ్ కోసం సపోర్ట్ చేయలేదు కానీ మీరు దాన్ని స్పోర్టివ్గా తీసుకో, ఎన్ని వారాలు చెబుతావమ్మా మీరు స్పోర్టివ్గా తీసుకోలేదు, మీరు స్పోర్టివ్ లాస్ట్ వారం అదే ఇప్పుడు ఏదైనా. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు చెప్పాల్సింది సింపుల్గా చెప్పాలంటే ముగ్గురు మాట్లాడుకొని వచ్చి వేసేసారు తప్ప రీజన్స్ అవసరమే లేదు. నయనిక సీత ఈ అమ్మాయి వచ్చి ఆదిత్యని మీ ఇద్దరు వేయండి, నేను కూడా ఆదిత్యన బాధలు నేను మణికంఠ కూడా వేయాలన్నది, బట్ మీ ఇద్దరు మణికంఠన వేయండి, నన్ను ఆదిత్యను వేస్తా, ప్రేరణను వేస్తా, నువ్వు ప్రేరణ మణికంఠన వెయ్యి, నువ్వు ప్రేరణ ఆదిత్యను వెయ్యి, మొత్తం ఆ ముగ్గురు కూడా నామినేషన్లకు మన 6 రోజులతో వచ్చేయాలని చెప్పిన రివెంజ్ నామినేషన్ తప్ప గ్రూప్ గేమ్లో భాగంగా తప్ప అది ఒక వ్యాలిడ్ పాయింటే కాదు. దీని గురించి ఇంక మనం చెప్పడం కూడా అనవసరం. అలాగే నెక్స్ట్ వన్ ఆదిత్య ఏదో మాట్లాడి నేను ట్రై చేస్తున్నా సరే వేరే పరిస్థితుల్లో మీరుంటే అంటే నాకు అసలే నా పరిస్థితి నేను చెప్దామన్నా వినేదెవరు పట్టించుకునేదెవరు, మీదో గ్రూప్ వాళ్ళతో గ్రూప్ అయినట్టు నిజమే, అది మంచిదే, వీళ్ళకే మంచి, ఆదిత్యకి నబీల్కి మణికంఠకి ఎవరైతే ఇండివిజువల్గా ఆడుకుంటూ ఉంటారో వాళ్ళకే మంచిది, సో వినకపోవడం కూడా మంచిదే. అలాగే నెక్స్ట్ వన్ విష్ణు రెండోది ఏంటి ప్రేరణ.
నీ మీద బీప్ వర్డ్స్ వాడేలా అంటే నువ్వు ఫీల్ అవ్వలేదు కానీ డిఫెండ్ చేసుకోకుండా నాకేమో 2 ఎగ్స్ తినేసావు అని చెప్పి బై మిస్టేక్ జరిగితే దానికి నామినేట్ చేసావు, నువ్వు అసలు స్టాండ్ తీసుకోవాలి నీకోసం అంటే ప్రేరణ మంచి మాట చెప్పింది. ఆ బీప్ వర్డ్ నా కోసం అంటే నేను ఎందుకు రియాక్ట్ అవును, ఆవిడ కోసం అంటే ఆవిడ అవుతుంది కదా, ఎందుకు అవ్వదు? ఖచ్చితంగా అవుతుంది, ఎవరైనా అవుతారు. ఇప్పుడు నా కోసం బీప్ వాడేవు, ఆ మాట అనవు, ఎఫ్వర్డ్ వాడేవు అంటే ఆ ప్రేయస్లో ప్రేరణను ఎవరైనా అంటారు. అందుకే ఆవిడ అనేది ఆయన యాంగర్ ఇష్యూ అది, ఆయన ఎక్కడో ఇష్యూ అది, ఆయన నాకు సంబంధం లేని విషయంలో నేను ఎందుకు దూరుతా, నాకేం అవసరం, నేను ఎందుకు స్టాండ్ తీసుకుంటా. సో నీది రివెంజ్ నామినేషన్ అంటే 100% ఇవిడిది రివెంజ్ నామినేషన్. విష్ణుప్రియ అంటది నాది రివెంజ్ నామినేట్ కాదు, అలాగైతే నువ్వు అన్ని పదాలు తెచ్చి తీసేద్దానంటే పక్క ప్లాన్డ్ అర్ధరాత్రి 2:30 గంటల తర్వాత వేసుకున్న ప్లానింగ్ నామినేషన్స్ ఇవి, రివెంజ్ కాదు, అంతకు మించి పక్క ప్లాన్డ్ ప్రిపేర్డ్ స్కెచ్లు అనమాట ఈ నామినేషన్స్. సో అందుకే లైవ్ అప్డేట్స్ కూడా నేను చూస్తూ మొత్తం వీళ్ళ మైండ్ గేమ్ మొత్తం బయటపడుతూ ఉంటుంది, ఓపెన్ అయితే ఉంటారు, అందుకోసం చెబుతూ ఉంటా అవి కూడా మిస్ కాకుండా. సరే పృథ్వీ నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ నబీల్కి, ఈయన కూడా అంతే, నువ్వు స్ట్రాంగ్ అని గేమ్ నుంచి తీసి సంచాలకి చేయలేదంటే, వీళ్ళు చేయలేదు సంచాలకగా, బిగ్ బాస్ చేశాడు, వీళ్ళు ఖచ్చితంగా స్ట్రాంగ్గానే తీసేస్తారు. మరి అబద్ధం ఆడితే మరి అతికినట్టు ఉండాలి కదా, ఇన్ని లక్షల కోట్ల మంది చూస్తావు అంటారే షోని, ఇలాంటి టీవీలో ఇంత పెద్ద షోలో ఎలా అబద్ధం ఆడేస్తావు, పృథ్వీకి మినిమం ఉండాలి కదా. వీళ్ళు తీసింది ఎందుకు వీక్ అని తీసారా, నబీల్ వీక్ అని తీసారా, స్ట్రాంగ్ అనే తీశారు, భయపడే తీశారు, ఫిజికల్గా ఎత్తి పడేస్తారని చెప్పి కనీసం అబద్ధం ఆడితే అర్థం పర్థం ఉండాలి కదా, ఇక్కడేమో వీక్ అని తీసారని చెబుతూ ఉంటాడు. అలాగే ఇంకోటి ఏంటి, సంచాలకగా వీళ్ళు చేయలే, బిగ్ బాస్ చేశాడు. రెండోది కూడా కరెక్ట్గా ఉంటావనే చేసామని కూడా అంటాడు, దేనికోసం దానికోసం అంటే అది కూడా మంచిదే కదా, ఆయన మీద గుడ్ ఒపీనియన్ ఉన్నట్టే కదా, ఈయన కరెక్ట్గా చేస్తారనే ఉద్దేశంతో సంచాలక చేశాడు. అఫ్కోర్స్ వాళ్ళు చేయకపోయినా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆయన మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉందనేది కూడా బయటపడుతుంది ఇక్కడ. అందుకే నబీల్ కూడా అంటాడు, తీసేసిన వాళ్ళే సంచాలక అవుతారని మీకు ముందు ఇన్ఫర్మేషన్ లేదు, నేను అందరినీ చూస్తున్నా, ఫిజికల్ అయినా చూస్తున్నా, ఈ గ్రూప్ గేమ్ ఇదంతా చూస్తే ఈ పృథ్వీ వాళ్ళ చెప్పే రీజన్స్, ఇది ఒక రీజను, అర్థం పర్థం అబద్ధాలతో నువ్వు వీకెండ్ తీసామని చెప్పడం అని చూస్తే అసలు మళ్ళీ ఇంకా అంతకు ముందు కూడా అంటాడు, నా పాయింట్లు, నా మైకు, నా టోను, నా నరాలు, నా ఇష్టం అంటే ఇలాంటి అర్థం పర్థంలో అబద్ధాలు ఆడుతూ అర్థం పర్థంలో రీజన్స్ చెప్పి లాజిక్స్ చెప్పేసి నామినేట్ చేస్తే ఒక 2-3 వారాలు కూడా భరించడం కష్టం ఆడియన్స్. ముందు వికెట్లు టపా 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 ఖాళీ అయిపోతే ఇంకా ఎందుకంటే ఇతని నుంచి ఈ పృథ్వీ నుంచి ఇంతకంటే సంస్కారవంతమైన రీజన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము మనం. ప్రతి వారం ప్రతి కంటెస్టెంట్ నుంచి కంప్లైంట్, ఎఫ్వర్డ్ వాడతాను సారీ, మళ్ళీ వాడతాడు, మళ్ళీ సారీ, మళ్ళీ వాడతాడు, మళ్ళీ సారుతాడు. సరే ఫిజికల్గా అంటే టూ మచ్ అగ్రెసివ్ వెళ్ళిపోతాడు, మళ్ళీ దానికి ఇది పైగా ఇక్కడికి వచ్చిపోయిన అద్భుతమైన రీజన్స్ చెప్పాడంటే, నువ్వు నాకు నామినేట్ చేసావు కానీ నేను నీకు చేసేయాలి, నువ్వు మా ఫ్రెండ్కి చేసావు కానీ నేను నీకు చేసేయాలి, రివెంజ్ నామినేషన్లు. దీనికి వచ్చి మళ్ళీ ఏదేదో అబద్ధాలు చెబితే ఆడియన్స్ ఏమైనా అమాయకులా, మళ్ళీ సేమ్ వచ్చి ఆవిడలాగే బయాస్డ్ సంచాలకు ఫెయిల్యూర్స్ అని ట్యాగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. అలాగే నెక్స్ట్ వన్ ఇంకా పృథ్వీ ఏమో రెండోది మణికంఠకి, ఫిజికల్లీ అట వీక్, మెంటల్లీ వీక్, అలాగే కన్నింగ్ అని చెప్పాడు, కన్నింగ్ ఈ 3 పాయింట్స్ అంట. ఆయన ఒప్పుకోలే, ఫిజికల్లీ వీక్ అంటే భయపడుతున్నావు అని చెప్పి, మరి భయపడరా, అడ్డదిడ్డంగా వచ్చేసరి కొట్టేస్తుంటే మోసేవాడికి తెలుస్తుంది ఇదని, ఎద్దుపుండు కాకి నొప్పి అని ఒక సామెత ఉంటుంది తెలుగులో. ఈయనకేం పోయింది, దెబ్బలు తిన్నాడు ఆయన, ఈయన విసిరి పడిస్తే, నెట్టేస్తే, తోసేస్తే, గుంజేస్తే, ఇలా మెడబెట్టి నొక్కేస్తే, ఇలా భుజం మీద అడిచేస్తే అప్పుడు తెలిసి ఉండేది పృథ్వీ లాంటి వాళ్ళు మరొక 2-3 వచ్చి బలవంతం నొక్కి పిసికేస్తే ఆ పడినోడు ఆయన కదా. సో ఈయనకేం తెలుస్తుంది ఆయన నొప్పి, ఫిజికల్లీ వీక్ అంటే, వీక్ ఉండే వాళ్ళు రాకూడదా. సరే మెంటలీ వీక్ ఇంకా 15 days అవుతుంది, క్లారిటీ లేదంటే ఇతనికి ఇప్పటికీ లేదు క్లారిటీ. మణికంఠతో పోలిస్తే అసలు ఈ షో మీద, కాన్సెప్ట్ మీద అసలు కంప్లీట్గా అవగాహన లేనిది, క్లారిటీ లేనిది ఎవరికంటే నాకేమనిపించింది అంటే పృథ్వీకి అని చెబుతాను నేను. సో ఆ రెండు చెప్పాడు. అలాగే కన్నింగ్ ఎందుకు అన్నాడు అంటే, ప్రేరణ విష్ణు సైలెంట్ అయ్యారు, బట్ నువ్వు మాత్రం రచ్చ చేసావు, ప్రేరణతో నువ్వు ప్యూర్ ఇంటెన్షన్ అన్నావు, బట్ అక్కడికేమో విల్లింగ్నెస్ ఇవ్వలేదు అన్నావు, సో కన్నింగ్ అనిపిస్తుంది, వీడియో చూపించారు కదంటే ఆయన చెప్తారు, ఫిజికల్గా పడినా ఆడాను, లేచాడు, ఆడాడు, గివప్లో 100% ఎఫర్ట్ పెట్టాడు ఆయన, నో డౌట్. ఫిజికల్గా వీక్ అని వీళ్ళు చెబుతాను తప్ప ఆయనేమో నేను వీక్ అని మూల కూర్చోలే, చక్కగా ఆడాడు, గుడ్లు తెచ్చాడు. మెంటల్లీ అంటే అన్ని ఎమోషన్స్ బాండ్ని కంట్రోల్ చేసుకుని ముందుకైతే వెళ్తాడు, అది చేస్తున్నాడు. ఇక కన్నింగ్ అంటే నాకు అక్కడేమో అంత ఇంటెన్షన్ లేదు, వాళ్ళిద్దరి మధ్య దూరితే నాకేం వస్తుంది చెప్పు, నాకేం వస్తుంది, ఎస్కేపింగ్ అయిపోవాలని కాదు తప్ప నాకు అనిపించింది అని చెప్పే తప్ప నాకు ఏమైనా వస్తుంది అంటే నిజంగా అక్కడేం ఆశించి చేయలే. ఆ స్పాట్లో అక్కడ ఉన్నాడు, ఆయనకు అనిపించింది చెప్పాడు, అది అడు తిరిగి బోమరంగి అతనికే దగ్గర. సో ఇకపైన అలాంటి వేట్లు వేలు బెడ్ నోరు బెడ్ అనేది అర్థమైంది. కానీ పృథ్వీ చెప్పిన పాయింట్స్ అయితే వ్యాలిడ్ కాదు. తర్వాత సీత, ప్రేరణకి ఇది కూడా సేమ్ పక్క ఫిక్స్డ్ ప్లానింగ్ ప్రిపేర్డ్ స్కెచ్ నామినేషన్. ఇది కూడా ప్రేరణకి ఏంటంటే, మణికంఠ నేను ఆడిన రేషన్ టాస్క్లో నేను ఫిజికల్ అయిపోతున్నాను, మరి ఇప్పుడు గుడ్లు టాస్కులు కూడా ఫిజికల్ అయిపోయావు, అందరికీ రెక్కేసావు, గాయాలు చేసావు, ఆ రోజు నేను గట్టిగా ఆడేస్తాను అన్నావు కదా, హర్ట్ చేయలేదు కదా నేను, మరి నువ్వు ఎంతమందిని హర్ట్ చేసావు అంటే ఈ టాస్క్ అలాంటిది, ఆ టాస్క్ ఈ టాస్క్ వెళ్ళి పైగా ఈ టాస్క్లు ఎవరు అక్కడ ఎవరిని హర్ట్ చేయలేదు చెప్పండి. కావాలని క్లియర్గా మన ముగ్గురు మాట్లాడుకుని ఈవిడిని చేసేయాలని వచ్చి చేసిందే తప్ప ఈ టాస్క్లో ఎవరికి దెబ్బలు తగలలేదు, ఎవరు తిట్లు తినలేదు, ఎవరు గట్టిగా ఆడలేదు, ఎవరు రక్కలేదు, గీకలేదు, ఎవరు చేయలేదు చెప్పండి, అందరూ ఆడారు. ఆ పిల్ల అదే చెప్పింది ప్రేరణ, మా క్లాన్ మీద మీరు మీ క్లాన్ మీద అటాక్ చేసాం, నన్ను రక్కారు, తిట్టారు, ఫిజికల్ నాకు అయింది, మీ అందరికీ అయింది. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ మాట ఆ రోజు విష్ణుప్రియ కూడా చెప్పింది ఈమెకి,
ఏమని, నువ్వు మణికంఠతో ఆడేటప్పుడు టాస్క్లో కోర్స్ నువ్వు ఫిమేలో మేలో ఆలోచించలేదు, బాగా ఆడావు, కానీ నాకైతే నచ్చలే, కొద్దిగా చూసుకొని ఆడాల్సిందని విష్ణుప్రియ కూడా చెబితే ఈ అమ్మాయి తెగ ఫీల్ అయిపోయి ఏడ్చేసింది సీత. అయ్యో నేను 100% టాస్క్లోకి వెళ్ళిపోతే నాకేం తెలియదు, నాకు బుర్ర పని చేయదు, నేనేదో ఆడానని అప్రిషియేట్ చేయకుండా తిరిగి నన్నే అంటారని ఆ ఫీల్ అయ్యింది, ఏడ్చింది. అలాగే మరి ఇక్కడ ఈ వీళ్ళకి కూడా అనుకోవచ్చు కదా, ప్రేరణకు కూడా నువ్వు టాస్క్లు దిగితే నువ్వు కూడా నా మాదిరిగానే నీకు కూడా బుర్ర ఏం పని చేయదు, మొత్తం దిగిపోతావా, ఇన్వాల్వ్ అయిపోతావు, ఆడేస్తావా, సో నీకు నన్ను అప్రిషియేట్ చేయలేదు సార్, నిన్నే అప్రిషియేట్ చేస్తావా అనింది. అట్లా కాకుండా ఆ రోజు విష్ణుప్రియ చెబితే ఆ ఏడు చేసి ఫీల్ అయిపోయి ఈ రోజు ఇక్కడికి వచ్చి ప్రేరణను మాత్రం నామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఇది కూడా పక్కగా నైట్ చెప్పుకున్న మాటల్లో భాగంగా, గ్రూప్ డిస్కషన్లో భాగంగా తన ఫ్రెండ్ అంటే తప్పు కాదంట. ఆ రోజు విష్ణుప్రియ కూడా ఇదే మాట అనింది కదా, ఎందుకంటే గట్టిగా చెప్పింది కదా. ఆ విష్ణుప్రియ అనేదానికి సీత ఏడ్చింది కదా, ఫీల్ అయ్యింది కదా, ఎమోషనల్ అయిపోయి నన్ను మినిమం అప్రిషియేట్ చేయలేదు, సర్లే నాదే తప్పు అనుకుంటూ వాళ్ళ ఏడ్చింది. మరి ఆవిడని ఎందుకు నామినేట్ చేయదు, ఎందుకంటే ఫ్రెండ్. మరి ఫ్రెండ్ అని చేసేస్తారు సార్ అంటారు, ఓకే ఫ్రెండ్ అని చెయ్యక్కర్లే, కానీ గ్రూప్ డిస్కషన్ చేసుకుని మన ముగ్గురం కలిపి వేరే ముగ్గురం చేద్దాం అనుకోవడం తప్పు. అందులో భాగంగానే ప్రేరణ చేసింది తప్ప ఇది అసలు మ్యాటరే కాదు. అందుకే ప్రేరణ కూడా అంటుంది, నేను బాగా ఆడకపోతే 5 లక్షలు ఇచ్చేవారు కదా ప్రైజ్ మనీ, 6 ఆడారని చెప్పి నాకు కూడా ఇచ్చారంటే అర్థం ఏంటి, నేను బాగా ఆడానే కదా అనేసి కరెక్ట్గా చెప్పింది. అలాగే నీ ఎమోషన్ పవర్ చేస్తున్నాయి, అది కరెక్టే, కావాలని వాంటెడ్లీ చేస్తున్నట్టు. ఎందుకంటే మణికంఠం చేసేటప్పుడు కూడా చెబుతా, కావాలనే సీన్ క్రియేట్ చేస్తున్న చేతన అర్థమవుతుంది. ఎవరు వెళ్ళిపోయినా సరే నామినేట్ చేస్తుంది, ఈవిడ వెళ్ళిపోయినప్పుడు ఏడుస్తుంది ఈవిడ, మళ్ళీ నామినేట్ చేసి జాగ్రత్త బుజ్జి కన్నా జాగ్రత్త అని మణికంఠ కూడా ధైర్యం చెబుతుంది. ఎందుకు జాగ్రత్త, మరి అంత నామినేట్ చేయడం ఎందుకు, మళ్ళీ జాగ్రత్తలు చెప్పడం ఎందుకు, మళ్ళీ వీకెండ్లో వెళ్ళిపోతే ఏడవడం ఎందుకు. సో క్లియర్గా ఇప్పుడిప్పుడే ఒక్కొక్క కలర్ బయటపడుతుంది, బాగా యాక్టింగ్ చేస్తున్నారు కొందరు కంటెస్టెంట్స్ అని. మనకంటే రెండోది చెప్పింది ఏమంటే సేమ్ రీజన్, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతావో తెలియదు, ఆ ఒక పాయింట్ అదే చెప్పే కదా, ఇన్ని షేడ్స్ ఉంటే కష్టం అంట. అలాగే ఇక్కడ ఇంక సరే ఈవిడికి ఏదో అనిపించింది చెప్పొచ్చు కదా, నాగార్జున గారు చెప్పేటప్పుడు కూడా నువ్వు ఆర్గ్యూ చేయకూడదు, నీ పాయింట్ రైట్ ఆర్ రాంగ్ ఆడియన్స్ చూస్తారు అనేది. సరే ఆడియన్స్ కూడా ఇప్పుడు నాగార్జున కూడా చూస్తారు కదా, ఆడియన్సే కాదు చేత నాగార్జున గారు కూడా చూస్తారు. ఆయన గురించి వాదిస్తే నాగార్జునతో మణికంఠ వాదిస్తే నాగార్జున ఆయనకి చూసుకుంటాడు, చెప్పుకుంటాడు. వీళ్ళెందుకు ఆయన తరపున వకాలు తప్పించుకోవడం. అక్కడ సోనియా కానీ ఇక్కడ సీత కానీ, అక్కడ నబీల్ విషయంలో కూడా సేమ్ నాగార్జున గారు చెప్పారని అడిదిపి ఆయనకు ముడిపెట్టి ఏదో అతను కంట్రోల్ చేసేద్దాం, వాయిస్ తొక్కేద్దాం అన్నట్టు ఆవిడ చేస్తే, ఇక్కడ కూడా నాగార్జున గారి ముందు నువ్వు నోరెత్తావా ఉంటే నాగార్జున గారు గట్టిగా చెప్తారు, ఏం చెబుతానో ఏం మాట్లాడుతానో అర్థమవుతుందా, చెప్పింది వినవా, పద నువ్వు కనిపిస్తే నువ్వు కన్నడికి తీసుకెళ్ళి చెబుతారు ఆయనే, ఫస్ట్ వినిపించుకొని ఆయన తరపున వీళ్ళు వకాలతాలంటే ఏదో రీజన్, ఇది కూడా ఫిక్సింగ్. ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పింది కదా సేమ్, అయితే ఇది లైవ్లో చూపించారు, మనకి ఎపిసోడ్లో లేపుతారు కానీ నాకు సరికి నేను సారీ చెప్పా, పెద్ద వేల మీదకి వెళ్ళాలని నాకు ఉండదు, కాకపోతే నా వాయిస్ కొద్ది బేస్ వాయిస్లో పెద్ద కంచు కంటంలో గట్టిగా వస్తుంది వాయిస్, సో వెంటనే అన్నీ చెప్పారన్న తొత్తరలో ఆతురతలో చెప్పాను తప్ప నేను మార్చుకుంటావు, కాస్త టైం ఇస్తే మార్చుకుంటాను కూడా చెప్పారు. కాకపోతే మళ్ళీ ఈ అమ్మాయి లాస్ట్లో అంటది ఎందుకని జాగ్రత్త అని కూడా చెప్పేసి, మాకు టైం ఇవ్వాలి, నువ్వు నీ మాట మేము వినేటప్పుడు మేము చెప్పేది కూడా నువ్వు వినాలి కాబట్టి మాకు కూడా కాస్త టైం ఇస్తే బాగుంటుంది కదా అని సీత మణికంఠను అడుగుద్ది. ఎందుకు ఈ టైం అంటే ఎగ్జాక్ట్గా ఇదే పాయింట్ మీద నైట్ విష్ణుప్రియ వీళ్ళతో మాట్లాడేటప్పుడు అనింది, ఏమి మణికంఠ నీతో మాట్లాడాలంటే ఒక 1 వీక్ టైం ఇవ్వు అన్నాడంట. సో నాకు టైం ఇవ్వలేదు, నేను మాట్లాడతానంటే ఖచ్చితంగా అతను చెయ్యాలి అని ఆ అమ్మాయి చెప్పడంతో నేనైతే మరి ఆదిత్య నాకు ప్రేరణ ఆప్షన్ ఉన్నారంటే ఆ విష్ణుప్రియ పాయింట్ చెప్పి, ఓహో నా ఫ్రెండ్కి మా గ్రూప్ మెంబర్కి టైం అడిగితే నువ్వు ఇవ్వలేదా, 1 వీక్ టైం అడుగుతున్నా, ఆ గ్రూప్లో భాగంగా ఇక్కడికి తెచ్చి నామినేషన్ చేసింది తప్ప ఇది ఒక పాయింట్. మళ్ళీ అంటది ఎందుకంటే పెద్ద ఉన్నాయండి పాయింట్స్, మరి అంత పెద్ద ఉంటే ఇంకెప్పుడు వాడతావమ్మా, బాగా మొత్తం టాప్ 5 సీజన్ గ్రాండ్ ఫినాల్ అయిపోయాక వాడతావా, మరి ఇప్పుడు నామినేషన్ అప్పుడు అంత పెద్ద పాయింట్లు ఉంటే ఎందుకు దాచుకోవడం, చెప్పొచ్చు కదా. కానీ మళ్ళీ అటు పాప ఆయన మీద కన్సర్న్ చూపించి, కానీ ఎమోషనల్గా నీకు టచ్ చేయకూడదని మనకంటే చెప్పట్లేదు అంటే, ఇవన్నీ లైవ్లో చూపించారు, ఎపిసోడ్లో లేపిస్తారు. సో అంత పెద్ద పాయింట్లు ఉండేటప్పుడు ఎమోషనల్గా టచ్ చేయకూడదు అనుకుంటే నామినేట్ చేయడం మానేసేయాల్సిందే. పెద్ద పాయింట్లు దాచుకొని ఈ చిన్న పాయింట్లతో రాడి ఫ్రెండ్ పాయింట్ పట్టుకుని వచ్చి చెబుతావా, అంత అయిపోయిన తర్వాత జాగ్రత్త అమ్మ మణికంఠను హగ్గేసి చెబుతా ఉంటే ఏంటో ఈవిడ గేమ్ ఆడియన్స్ ఏమో అమాయకులు అనుకుంటుంది, ఏమో నాకు అర్థం కావట్లేదు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి, యష్మి నామినేషన్ మణికంఠకి. ఈవిడ రీజన్స్ యష్మి మణికంఠం చేసింది, సోనియాని చేసింది, మరి ఎక్కడ రాంగ్ అంటే మణికంఠ విషయంలో పక్క రాంగు. ఎందుకంటే అసలు ఆ పాయింట్సే కాదు, ఫిజికల్గా వీకెండ్ హౌస్లో కంపేర్ చేస్తే అంటే ఏంటి, అందరూ బిగ్ బాస్లోకి వెళ్ళే అందరికీ హౌస్లో ఎందుకు కంపేర్ చేయాలి, ఫిజికల్గా అందరూ ఒకేలా గుండోలు తీసుకుంటారు ఏంటి, 6 అడుగుల హైటు లేకపోతే 100 కిలోల బరువు, ఛాతీ ఒక 85 ఎంత ఉండాలి, ఇవన్నీ మెజర్మెంట్స్ ఏమైనా తీసుకొని వెళ్తారంటే అందరూ ఈక్వల్గా ఉండాలి ఏంటి, ఎవరు ఫిజికల్ స్ట్రెంత్ వాళ్ళది, ఎవరి పర్సనాలిటీస్ వాళ్ళు ఉంటాయి. మరి వీళ్ళు కంపేర్ చేసుకుంటే ఫిజికల్లీ వీక్ అనేటప్పుడు మరి ఏమో చక్క ఎగురుకుంటూ ఆడింది కదా, అది ఎట్లా కంపేర్ చేస్తారు, మరి అందరూ అలాగ ఆడలేరు కదా. ఇప్పుడు యష్మి అద్భుతంగా ఆడింది, మరి ఫిజికల్లీ కంపేర్ చేస్తే నీతో పోలిస్తే వేరే వాళ్ళు ఆడలేదంటే అది కరెక్ట్ కాదు కదా. ఈవిడికి స్టామినా ఉంది, స్ట్రెంత్ ఉంది, ఆడింది, అట్టగా ఆయన కూడా ఆడాడే. టాస్క్లో ఎక్స్పీరియన్స్ అయిందంటే మన స్ట్రాటజీ ప్లాన్ చేసాం, బట్ ప్రతి రౌండ్లో డిస్కస్ చేసాం, కానీ నువ్వు పృథ్వీని అగ్రెసివ్ చూస్తే భయం వేసింది అన్నావు, నాకు నచ్చలేదంటే పృథ్వీని చూస్తే మనకంటే భయం వేసింది,
యష్మికి పృథ్వీని చూస్తే భయం వేయలేదు, బట్ నిఖిల్ చూస్తే భయం వేసింది అనింది కదా ఈ అమ్మాయి. వాడేంటి రాక్షసులో ఉన్నాడు, ఆ స్ట్రెంత్ అలాగ ఉంది, అమ్మో పృథ్వీ దగ్గరికి వెళ్ళా కానీ వాడి దగ్గరికి వెళ్ళాలని భయం వేసింది, ఇలా ఇసిరేసాడు అనింది కదా. మరి నీకు నిఖిల్ చూస్తే నీకు భయం వేసింది యష్మి, అలాగే మణికంఠకేమో పృథ్వీని చూస్తే భయం వేసింది. ఆ కంపారిజన్ నాకు అర్థం కాలే ఆవిడ చెప్పింది. ఒక్కొక్కరికి ఒక్క దగ్గర భయం ఉంటుంది. అలాగే ఆయన కాన్షియస్లో ఉంటాడంటే ఎవరు పృథ్వీ ఉంటాడా, సరే మరి ఇసిరి పడేసాడే, అంతమందిని ఇసిరేసి తోసేసి నెట్టేశాడే, మరి అదంతా మరి కాన్షియస్లో ఉండే చేశాడా. పైగా నువ్వు వదిలేయాలి లేదా ఫైట్ చేయాలంట, అంత భయం ఉండేటప్పుడు వదిలేయాలి లేదా ఫైట్ చేయాలి, కంప్లైంట్ చేస్తున్నాడు ఆయన ఎప్పుడు చేయలే, ఆయన బాధ ఏం చెప్పుకున్నాడు చెప్పుకోరా మరి, అది చెప్పుకున్నాడు తప్ప అది కరెక్టే కాదు. అలాగే పోనీ ఇంకో పాయింట్, ఓకే 4-5 గుడ్లు వచ్చేటప్పుడు ఇచ్చేయమంటే 10-12 వరకు ఉన్న వాళ్ళు ఎత్తుకెళ్ళిపోయినట్టు, ఓకే అది పోనీ నేను ఆ రోజు చెప్పా, ఎప్పుడుదప్పుడు ఇచ్చేస్తున్నా కొద్ది భద్రత తీసుకు ఏముందిలే ప్రయోజనం, ఎప్పుడుదప్పుడు ఇచ్చినా అక్కడ కాపాడాల్సిన అబ్బాయి కూడా చేతులు ఎత్తేస్తున్నా, మనకు 4 తెస్తే అంటే 10 తెస్తే అంటే అక్కడ ఆ రకంగా అయితే అదొక పాయింట్ చెప్పుకొచ్చింది. బట్ ఫిజికల్గా వీక్ అనేది కరెక్ట్ కాదు. ఇంకో పాయింట్ ఇంకా తప్పు చెప్పింది, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందా అది తప్ప, హెల్త్ ఇష్యూ వచ్చింది ఊపిరి ఆడట్లేదు అంటే అది చెప్పుకోకుండా అయ్యో నాకు బాగా ఉందని చెప్తే అంటే ఊపిరి సమస్య ఉందంట, మరి చెప్పడా పీక మీదకి తెచ్చుకుంటారు ఏంటి, అంటే ఏదో చెప్పాలి చెయ్యాలి అన్నట్టు తప్ప. ఇంకో పాయింట్, పృథ్వీ భుజం పెట్టి చేస్తే ప్రెజర్ చేస్తే ఈవిడికేం అనిపించలేదంట, బట్ అతను మాత్రం డ్రామా క్రియేట్ చేసాడంట. సో నువ్వు ఫిజికల్లీ వీక్ అని చెప్పొద్దు, సరే ఈవిడ కనిపించకపోవచ్చు, ఆయనకి పెయిన్ అనిపించింది, ఈవిడ స్ట్రాంగే, సరే ఆయన కాకపోవచ్చు, కానీ అది అనర్హత ఎట్లా అవుతుంది అంటే కేవలం సింపుల్గా ఆయన చెప్పాడు అందరం తేవాలనుకుని నేను తెచ్చా, నా 100% అని ఇచ్చి నాకు నొప్పి పెట్టింది, బట్ ఆయన మీ విషయంలో ఒకలాగా ఆడుతాడు అమ్మాయిలతో, అంటే నేను ఇక్కడ జనరల్ తేవట్లేదు, బట్ అమ్మాయిలతో ఆడే విధానం ఒకలాగా ఉంటుంది, కానీ నాతో ఆడేటప్పుడు పృథ్వీకి బౌండరీ ఉండదు కదా, అమ్మాయి అంటే కొద్దిగా అమ్మాయి అని ఆలోచించవచ్చు, అమ్మ యష్మి నువ్వు ఆడేవు సరే, బట్ నీ విషయంలో అతను ఆలోచించవచ్చు, ఆ కాన్సెప్ట్స్ ఉండొచ్చు, బట్ నాతో ఎందుకు ఉంటుంది, ఇసురు కొడితే అవతల పడతాను పూలు అవతల, అదే జరిగింది కూడా, వాస్తవానికి జరిగింది అదే, నిఖిల్ ఆ పృథ్వీ ఇతని విషయంలో అదే కదా చేశారు, ఎన్ని దెబ్బలు తిన్నాడు ఎంత పడ్డాడు, ఆవిడ ఆడింది యష్మి బాగా ఆడింది కాదనట్లే, బట్ ఇతన్ని తక్కువ చేయడం తప్పు, ఇతను బ్రహ్మాండంగా ఆడాడు, ఆయన ప్రెజర్ అంతా పడింది అంటే డ్రామా అని చెప్పుద్ది, కానీ డ్రామా ఎందుకు ఆడతాడు, పెయిన్ అని చెప్పుడు అవన్నీ చేస్తాడు, కాకపోతే నామినేట్ చేయాలి పంపించడం అనుకుంది కనుక ఆ ఛాలెంజ్లు సవాళ్ళు అన్నీ చేసుకుంటూ వచ్చింది తప్ప ఆయన అక్కడ అంత తప్పు పట్టాల్సిన పని అయితేలే. ఇక నెక్స్ట్ వన్, రెండోది యష్మి ఎవరికి, సోనియాకి. గత వారం పంచాయితీ మళ్ళీ తెచ్చింది, అప్పుడుదే నేను చీఫ్గా ఉన్నప్పుడు నాకేమీ సపోర్ట్ చేయలే, బట్ నిఖిల్ క్లాన్లోకి వెళ్ళాక మాత్రం తెగ సలహాలు సూచనలు సంప్రదింపులు అంతా నేనే అన్నట్టుకు వెళ్ళావంటే నిజమే, నిఖిల్ అవసరం కొద్దీ ఫ్రెండ్షిప్ చేశాడు, ఈవిడ కూడా అవసరం కొద్దీ అక్కడ పెద్దపీట వేసుకుంది, ఆయన వేయలే ఈవిడికి తన క్లాన్లో, ఏంది బాధ అన్నట్టు చూస్తాను, నేను అన్వాంటెడ్లీ చేసుకున్నది, నేను అభయ్తో చెప్పాడు కదా, నన్ను స్ట్రెస్ చేసేస్తుంది, నన్ను కంట్రోల్ చేసేద్దాం అనుకుంటుంది, నన్ను పిండేస్తుంది, నేను కూర్చోతి నన్ను ఆవిడ ఎలా డిసైడ్ చేస్తుంటే ఆయన అపసరార్థం చేశాడు, ఈవిడ తనంతట తనకి వెళ్ళి ఒక పెద్ద పీట వేసుకుని ఆ క్లాన్లో ఆ చీఫ్ అయితే నాకు రెస్పెక్ట్ ఇస్తారు చేసుకుంటాను, ఎందుకంటే ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర అయితే కొద్దిగా జలస్ ఉండదు, ఎందుకంటే చీఫ్ నేను చెప్తే వినాలని ఒక యాటిట్యూడ్ కమాండింగ్ వాయిస్తో చెప్పింది కనుక ఈవిడ పొరపాటున ఏమైనా సోనియా చెప్పింది అనుకోండి, నువ్వు చెప్పేదంటే నేను చీఫ్ నేను చెప్పాను నువ్వు చెయ్యి అంటే ఫీల్ అయింది, ఆల్రెడీ అనింది నువ్వు చీఫ్గా చెబితే నేను చేస్తాను, నేను అంత నేను ఇనిషియేటివ్ తీసుకోనని, కానీ ఇండివిజువల్ ప్లే ఆడాలనుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్తారు, సరే నువ్వు చీఫ్ అయితే అన్నీ చేయాలని లేదు, మాకు ఇండివిజువల్ ఉంటుంది చెప్పొచ్చు చేయొచ్చు మేము కూడా చేస్తాం అనొచ్చు, కానీ ఎందుకు ఒక స్టెప్ తీసుకోవడం ఒక మాట చెప్పడం తర్వాత ఆవిడ యాక్సెప్ట్ చేయకపోతే మనం అవమానపడడం సైలెంట్ అయిపోయి. సో అందుకోసం అంటది నేను అక్కడ ఉన్నప్పుడు నాకు రెస్పెక్ట్ వచ్చింది, బట్ ఇక్కడ అది రాలే, వాళ్ళు అంటే ఈ అమ్మాయి మళ్ళీ అంటే వాళ్ళు అక్కడ వెపన్స్లా యూజ్ చేసుకుంటున్నావు నువ్వు యష్మి, మాటల్లో ఉన్న స్ట్రాంగ్ ఫిజికల్లో ఉండట్లే, ఆ గేమ్లో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు, ఇద్దరు సపోర్ట్ లేకుండా సపోర్ట్గా సెపరేట్గా ఆడింటే బాగుంటుందని చెప్పుద్ది యష్మి, బట్ ఆవిడేమంటది నిఖిల్ చీఫ్లో పాయింట్ కరెక్ట్గా మాట్లాడు, నీ క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు మెజారిటీ నా మాట వెళ్ళదు, నేను చెప్పింది అదే, నువ్వు నా మాట వెళ్ళవు నా పట్టించుకోలే, అలాగే ఆవిడది ఫీల్ అయింది, మీ మొక్కలే చూడాలి మీ చుట్టే తిరగాలని. అయితే ఓవరాల్గా ఏంటంటే ఆవిడ ఏమంటది ఇక్కడ పెద్ద డైలాగే చెప్పిందండి, నేను కానీ గ్రౌండ్లో దిగానంటే ఎప్పుడు ఎవరికి ఎలా దెబ్బలు కొట్టేస్తానో తెలీదు అవన్నీ చెబుతూ ఉంటుంది, నిజంగా అంటే అందరికీ ఒక జర్క్ అవ్వడం నాతో పెట్టుకోకని రోయన్, బట్ మరి ఫిజికల్ టాస్క్లో అంత ఎఫర్ట్స్ అద్భుతంగా ఆడేసి చేసేసింది అయితే కనిపించలేమన్నారు, అంత అద్భుతంగా అబ్బో సోనియా దిగిందంటే ఇక వీరంగమే రణరంగమే అనే పెర్ఫార్మెన్స్ అది కనిపించలే, బట్ ఈవిడ మాత్రం వేరే వాళ్ళలో చెబుతూ ఉంటుంది. అలాగే ఆవిడ చెప్పింది కరెక్టే, ఇండివిజువలిటీ లేదు నీకు, ఏ క్లాన్లో అయినా సరే నీ సపోర్ట్ ఉండాలి, నీకు ఇంకొకరు సపోర్ట్ ఉండాలని లెక్క చీఫ్గా ఉండేటప్పుడు కూడా లేదు, సో నన్ను కూడా తప్పు చెబుతావు అనుకున్నా, బట్ లేదంటే ఆవిడ కేవలం కావాలని వాంటెడ్ ఉండిపోయి నాకు ప్రయారిటీ లేనప్పుడు నాకు ఎందుకు నిఖిల్ అయితే అన్ని చెప్పేది వెంటనే ఈవిడికి ఎందో నాకు అవసరం లేదనేది ఉండిపోయి, సో ఫిజికల్ తప్ప అన్నీ ఆడాను చేశాను అంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే యష్మి చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తావా లేదా, ఎగటాస్క్లో మీ చీఫ్ ఫెయిల్ అయ్యాడేమో, మా చీఫ్ మాకు కరెక్ట్గా కన్వే చేశాడు మీకు కన్వే చేయలేదేమో, అటాక్ చేయొద్దని మీ చీఫ్ చెప్పలేదు కదా, మరి నువ్వు ఎందుకు చెప్పకుండానే అటాక్ చేసావు, మీ చీఫ్ కన్వే చేయలేదా, మీ చీఫ్కి రెస్పెక్ట్ నువ్వు ఇవ్వలేదు, ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వు, లేకపోతే స్ట్రాటజీ ప్లే చేసావా, వెపన్స్లా యూజ్ చేసుకుంటాను అంటే అక్కడ నిఖిల్ కూడా అన్నడబ్బే నేనేం చెప్పాలంటే నాకు సంబంధం లేకుండా ఆవిడ ఇనిషియేట్ తీసుకుందని, మరి ఆ పాయింట్లో ఆవిడ పర్ఫెక్ట్గా పట్టుకుంది యష్మి. మరి
ఇక్కడ మీ క్లాన్ చీఫే చెబుతున్నాను, నేనేం చెప్పలేదు, ఆవిడే అటాక్ చేసింది, అటాక్. మరి ఇక్కడ ఉన్న ఉత్సాహం మా క్లాన్లో ఉండేటప్పుడు ఎందుకు లేదు అని వ్యాలిడ్ పాయింట్ యష్మి అడిగింది. సో అందుకే ఈ అమ్మాయి అనేస్తుంది సోనియా సింపుల్గా, ఏమైనా అనుకో, స్ట్రాటజీ అనుకో, మా డెసిషన్ అనుకో, మా స్ట్రాటజీ అనుకో, నేను ఆడింది కూడా చూడాలి కదా నువ్వు అంటూ ఆట గురించి అనేలా కనింది. ఎంతసేపు నిఖిల్ పృథ్వీని చూస్తే ఎలా మిగిలిన వాళ్ళకి ఎలా కనిపిస్తారు, ఎందుకంటే లాస్ట్ సారి కూడా మీ క్లాన్లో ఉన్నప్పుడు కూడా నేను పర్ఫామ్ చేసిన, నాకు రెడ్ ఇచ్చావు, రెడ్ గ్రీన్ పెట్టమన్నారు వీకెండ్లో హోస్ట్, నాకు రెడ్ జోన్లో పెట్టావు, పృథ్వీకి ఏమో గ్రీన్ జోన్లో పెట్టావంటే అప్పుడు క్లారిటీ ఇచ్చింది అమ్మాయి యష్మి. వాడు ఆడబట్టే మనకు ఆ వారం రేషన్ వచ్చింది, మరి ఆయనకి ఇవ్వకపోతే నిమ్మకాయల టాస్క్లో గ్రీన్ పెట్టకపోతే ఈ అమ్మాయికి ఎట్లా పెడతారు రెడ్ అని. సో అవన్నీ మనసులో పెట్టుకుని సోని, అంతే తప్ప ఆ ఉద్దేశంతో నీకు ఎంతసేపు నిఖిల్ పృథ్వీ కనిపిస్తారు, వేరే వాళ్ళు కనిపిస్తుంది, వేరే వాళ్ళ గురించి చూడాలంటే ఆవిడకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇంకా నా ఇష్టం, నేను ఎవరినైనా చూస్తా, నీకు ఇల్లే చూస్తా, నీ ఎంత అయితే లేదు, నువ్వే ప్లేట్ ఎలా తిప్పేస్తావు అంటే సోనియా నీకు ట్రిగ్గర్ చేయడం తెలుసు అంటే, ఇక్కడ ట్రిగ్గర్ చేసింది ఫస్ట్ సోనియాని వాస్తవానికి. ఇక్కడ ఎంత విచిత్రం అనిపించిందంటే, వాస్తవానికి ఎప్పుడు వాళ్ళతో పృథ్వీ నిఖిల్తో ఉంటున్నది ఎవరు, రోజంతా మాక్సిమం టైం ఉంటున్నది ఎవరు, సోనియా కదా. మరి తిరిగి వచ్చి నువ్వు ఎంతసేపు వాళ్ళనే చూడడం ఎందుకు అని ఒక మాట అనడం అయితే రాంగ్. ఎందుకంటే నైట్ విష్ణుప్రియ వీళ్ళు మాట్లాడినప్పుడు కూడా అనేది, అరే ఓ రేషన్ అని ఆ అమ్మాయి ఉంటే నాకు అసలు ఆ క్లాన్లో ఉండాలనిపించట్లా, నా చీఫ్తో నిఖిల్తో ఏదైనా మాట్లాడుతుంటే ఎప్పుడు పక్కన ఆ అమ్మాయి ఉంటే ఎప్పుడు మాట్లాడుతుంది, ఏమీ చెప్పలేకపోతున్నాం, వాళ్ళు కూడా ఫీల్ అవుతుంది కూడా ఇదే. హౌస్ మేట్స్ కూడా దీన్ని చెప్పాలని చెప్పలేకపోతున్నారు, రేషన్ అని చీఫ్ అని మాట్లాడదామన్నా. సో అక్కడ యష్మి అంటది, నేను గేమ్ పరంగా చూసా, నీలాగా నేను ఆలోచించలేదు, అలాంటప్పుడు చెప్పాల్సింది చూడకుండా వద్దురా అని చెప్పేసాను లెక్క. సో నువ్వు పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నావు, నేను స్టార్టింగ్లోనే చెప్పి ఆ ముగ్గురి మీద ఉన్న ఫోకస్ నీకు గేమ్ మీద లేదు, క్లాన్ మీద లేదు అనేది కరెక్టే. ఫస్ట్ 3 రోజులు ఉండింది, ఆ తర్వాత పర్ఫార్మెన్స్ పరంగా కానీ, నేను ప్రూవ్ చేసుకోవడం కానీ, ఆ స్పిరిట్ కానీ, అపోనెంట్ కంటెస్టెంట్స్లో ఏవైతే లేవని చెబుతుందో అవేమి ఈవిలో కనిపించట్లేదు కదా. ఆవిడ కరెక్ట్గానే చెప్పింది, నేను గేమ్ ఆడుతున్నా, నేను డైవర్ట్ కావట్లా, ప్రతిసారి నువ్వే మారుస్తున్నావు, నీలో కన్నింగ్ పాయింట్స్ రావంటే నాకు చాలా చాలా పాయింట్ అది ఎక్కడెక్కడ గెలిపి పెద్ద గొడవ అయిపోయింది నైట్ లైవ్లో కూడా. అదంతా నెక్స్ట్ మనకి రేపటి ఎపిసోడ్లో చూపిస్తాం. ఇది పెద్ద పంచాయతీ అయింది, గొడవ రచ్చ అయిపోయి. సో ఆ అమ్మాయి ఇప్పటికైనా నా మీద ఫోకస్ పెట్టండి, ఫోకస్ ఎవరి మీద ఎవరు పెట్టాలో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. యష్మి గురించి ఇదే సోనియా మొన్న ఏమనింది, ఆ అమ్మాయికి చాలా భయం కదరా, ఇక్కడ ఒక బాండింగ్ ఎఫెక్షన్ ఏర్పడిపోతే ఏమవుతుందో, గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఆ పృథ్వీ కూడా అన్నాడు కదా, అవును కరెక్టే, ఆవిడకి ఆ భయం ఉంది, గేమ్ లాగా ఆడాలి, ఇక్కడ మళ్ళీ కనెక్షను ఈ ఎఫెక్షన్ పెరిగితే ఇబ్బంది అయింది, ఎఫెక్ట్ అయింది నా ఉంది, అందుకోసం అలా ఉంటుందని ఆ అమ్మాయి చెప్పింది, సోనియానే చెప్పింది. మళ్ళీ అక్కడికి వచ్చి నువ్వు వాళ్ళ మీద ఫోకస్ పెడతావు అంటే ఆ అమ్మాయి, నేను గేమ్లా చూస్తున్నా, నేను అందరూ అబ్బాయిలు గేమ్ పరంగా చూస్తాను, నీళ్ళ వెపన్లో వాడడం, పృథ్వీకి నువ్వే వెళ్ళమని చెప్పి నువ్వు రాలేదు ఎందుకు, ఆ ఎగ్ గురించి కూడా ఎందుకని అందరి గురించి నేను అడిగా, సో బట్ నీకు ఒకదానికి ఎందుకు, మిగతా వాళ్ళకి ఎందుకు కాదు అని అడిగా, బట్ నువ్వే అలా ఆడతాను గేమ్ని, ఆడియన్స్ కూడా చూస్తానులే అమ్మ సోనియా అని అంటది. నేను చూడడమే కాదు, నువ్వు చూడడమే కాదు, ఆడియన్స్ కూడా అన్నీ చూస్తాను, నిన్ను చూస్తాను, నన్ను చూస్తాను, అన్నీ చూస్తాను అంటే అది కరెక్టే. సో మొత్తానికి ఈ పాయింట్లో మాత్రం యష్మియే కరెక్ట్ పాయింట్స్ అయితే మాట్లాడింది అనే విషయం అర్థం. ఎందుకంటే అన్ని పాత పాయింట్స్ అయితే మళ్ళీ తీశారు ఇది. సో ఫైనల్గా మొత్తానికి నామినేషన్లు 6 ఉన్నారు కనుక పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నబిల్, ప్రేరణ 9కి అయితే సేవ్ అయిపోయింది. సో ఈ వారం అయితే పృథ్వీ, సరే ఓటింగ్ వీడియోలో మాట్లాడుకుందాం, చాలా ఇంట్రెస్ట్ పాయింట్లు ఉంటాయి, అవైతే మిస్ కాకుండా. మరి మీకేమనిపించింది, లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి.